హాయ్ సార్. హాయ్ సార్ ఇప్పుడు చూస్తే చాలా ఈవెంట్స్ ఉన్నాయి సార్, అవును. 5-6 ఈవెంట్లు ఉన్నాయి మీరు ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు ఆ ఈవెంట్ల వల్ల మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఇండస్ట్రీస్లో గ్లోబల్ ఎఫెక్ట్స్ ఒకటి ఉన్నది, కుంభమేళా ఒకటి ఉంది, Q3 రిజల్ట్స్ ఫెబ్ 1 అవుతుంది, రైట్. ఇన్ని ఎఫెక్ట్స్ మధ్య ఇన్వెస్టర్లు ఎలా చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి, పోర్ట్ఫోలియోలు ఏంది, ట్రేడింగ్ ఏంది, F&O ఏంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, జనరల్గా ఎటువంటి అయితే ఈవెంట్స్ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్టర్కి అన్ని డౌట్స్ వస్తాయి. ఓకే, మార్కెట్ ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం, వోల్టాలిటీ ఉండటం, పొద్దున పెరిగితే సాయంత్రానికి పడటం, ఇవి జరుగుతున్నప్పుడు ఏం చేయాలనేది ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి అంటే ఇన్వెస్టర్గా ఈ ఈవెంట్స్ ఏవైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ఈవెంట్స్ని మనము ఫస్ట్ డిసైడ్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 20వ తారీఖు మనం సోమవారం నాడు ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉంది. ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉందో ఆల్రెడీ పాజిటివ్ న్యూస్ వచ్చేసింది మార్కెట్కి. ఎలా అంటే ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని న్యూస్ రావటం, హిండెన్బర్గ్ ఆల్రెడీ షట్ డౌన్ చేయటం, ఏది అమెరికాలో. ఎందుకోసం జరిగింది అంటే అంతకుముందు హిండెన్బర్గ్ ఏదైతే ఎలిగేషన్స్ పెట్టడం దాని మీద, వాళ్ళు వేరే కంట్రీస్ మీద కూడా హిండెన్బర్గ్ గురించి ఎక్కువ మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ పనే ఎలిగేషన్స్ పెట్టి వాళ్ళు షార్ట్ సెల్ చేసి తర్వాత వాళ్ళు ఏంది షేర్ ప్రైస్ బాగా పడ్డాక వాళ్ళు కొనటం జరిగేది. అయితే ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉందో ఈ హిండెన్బర్గ్ వీళ్ళందరి ఆటలు నడవు అని వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు షట్ డౌన్ చేయడం జరిగింది ఆ కంపెనీని. ఇకపోతే నెంబర్ 2, ఇరాన్ ఏదైతే మనం గాజా ఇజ్రాయెల్ ఏవైతే వార్ ఉందో అవి కూడా సామరస్యంగా చర్చలకు రావడం జరిగింది. అంటే ఇది ప్రమాణ స్వీకారానికి ముందుగానే ఇటువంటి సూచనలు ఉన్నాయి. జనరల్గా ఎప్పుడైనా కానీ ప్రమాణ స్వీకారం అంటే ఇప్పుడు ట్రంప్కు ముందు బైడెన్ ఉండు, ఈ బైడెన్ టైంలోనే ఈ ఇరాను రష్యా ఉక్రెయిన్ వార్ జరగటం, ఇజ్రాయెల్ గాజా వార్లు జరగటం, రెండోది ఈ హిండెన్బర్గ్ లాంటి ఎలిగేషన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ట్రంప్ వస్తుండు అనగానే చైనా ఎకానమీ కంటే మన ఎకానమీ పెరుగుతుందని, చైనా ఎక్స్పోర్ట్స్ అన్నీ, అంటే మొన్నటి వరకు మన ఇండియా షేర్లు అన్నీ బాగా ఎఫ్ఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా సెల్లింగ్ చేయటం. ఎందుకు అంటే చైనా ఎకానమీ బాగుంటుంది అని, ఈ ఫండ్స్ అన్నీ చైనాకి పోతున్నాయని ఒక వార్త. కానీ ఎప్పుడైతే ట్రంప్ గెలవటం, ఎలక్షన్స్ అమెరికాలో అయిపోయింది అనగానే మళ్ళీ చైనాకి అగెనెస్ట్ ఏది అమెరికా వాళ్ళు, అంటే చైనా ఎక్స్పోర్ట్స్ అన్ని వాళ్ళు తగ్గిస్తారు అనగానే మళ్ళీ ఏమైంది మన ఇండియాకి రావడం జరిగింది. అయినా కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా సెల్లింగ్లోనే ఉన్నారు. వాళ్ళంతా సెల్లింగ్ జరిగి ఐపీఓలోకి పోవటం జరిగింది ఈ ఫండ్స్ని. ఇక ఇవన్నీ గుడ్ న్యూస్ ఒకటి. ఈ రెండోది ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం జరుగుతుందో మనము ఇప్పుడు మార్కెట్లో కంటిన్యూగా వోలటాలిటీ ఉన్నా కానీ మంచి రోజులే ఉన్నాయి. ఎలా అంటే ప్రమాణ స్వీకారానికి అన్ని దేశాలటువంటి ప్రధానమంత్రులు రావడం జరుగుతుంది. వాళ్ళందరితోటి సామరస్యంగా చర్చలు జరుగుతాయి. అంటే పాజిటివ్లోనే ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు మనకి మిత్రదేశం స్టూడెంట్స్ వీసా సంబంధించి అది ఓకే, అది ఇవన్నీ మనం అనుకోవటం వేరు, అనటం వేరు, అనౌన్స్ చేయటం వేరు. ఎప్పుడైతే రేపు ప్రమాణ స్వీకారం జరుగుద్దో ఇటువంటి ఏవైతే పుకార్లు కానీ ఇటువంటి ఏవైతే అంటే న్యూస్ అఫీషియల్గా కాదు అనుకోవటం వరకే. అప్పుడు ఏం జరుగుద్ది, ఈ న్యూస్ని బట్టి అప్పుడు మన మోడీ గారు అంతకుముందు నుంచే అంటే ఏంది బైడెన్ ఇప్పుడు రెండోసారి ప్రమాణ స్వీకారం, అంటే మధ్యలో ఒక 4 ఏళ్ళు లేదు. కానీ మన మోడీ గారు అంతకుముందు నుంచి మనకు ప్రధానమంత్రి కాబట్టి వాళ్ళకి మిత్రత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మామూలుగా సామరస్యంగానే మన ఇండియాకు అమెరికాకు ఏదైతే చర్చలు జరగటం పాజిటివ్గా ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి 20వ తారీఖు అయిపోయినాక మళ్ళీ మనకు వచ్చేటప్పటికి ఫిబ్రవరి 1కి బడ్జెట్ ఉంది, శనివారం ఉంది. ఒక ఈవెంట్ సార్ 22కి HDFC Q3 రిజల్ట్స్, నిఫ్టీ బ్యాంక్ లో మేజర్ రోల్ అదే, రైట్. అది ఎట్లుంటది? అది ఓకే, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్లో HDFC బ్యాంక్ అంటే ప్రైవేట్ సెక్టార్లో HDFC బ్యాంక్ కాబట్టి రిజల్ట్స్ పాజిటివ్గానే ఉంటాయి. రిజల్ట్స్ ఈ మధ్య కాలంలో ఏదైనా బ్యాంకింగ్ వరకు నో డౌట్ అది పెద్ద మనం నెగ్లిజిబుల్, అంటే రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయి. కాకపోతే మూమెంట్ అనేది అన్ని బ్యాంకులను బట్టి ఒక బ్యాంకు రిజల్ట్స్ బాగున్నాయంటే మిగిలిన బ్యాంకులు కూడా బాగుంటాయి అనేది అర్థం. అది మనము ఎక్కువ పట్టించుకోకర్లేదు, ఎందుకంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. HDFC బ్యాంక్ అంటే వేరే ఈవెంట్స్ ఏవైతున్నాయో అది మనం కేర్ తీసుకోవాలి ఎక్కువ. అంటే 1వ తారీఖు యూనియన్ బడ్జెట్ ఉంది మంది. ఎప్పుడైతే 20వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోతుందో ఆ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏది ట్రంప్ ప్రమాణ స్వీకారం, అప్పుడు మోడీ గారు ఏం చేస్తారంటే మన దేశానికి వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ జరిగినాక బడ్జెట్ కోసానికి కసరత్తు మొదలవుతుంది. ఆ బడ్జెట్ కూడా మనకి పాజిటివ్లోనే ఉంటుంది. ఎందుకోసమంటే ఎప్పుడైతే ఈ కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళకి ఫస్ట్ బడ్జెట్, అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్లెడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ కాబట్టి పాజిటివ్లోనే ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఓకే. అందుకని ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం ఈవెంట్స్ ఉన్నాయి, బడ్జెట్ ఈవెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి
సెవెంత్కి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. అంటే ఎప్పుడైతే మన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉందో వడ్డీ రేట్ల మీద డెసిషన్ ఉంటుంది. ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారం బడ్జెట్ని బట్టి మన క్రెడిట్ పాలసీ కూడా వడ్డీ రేట్లు యాజిటీజ్ ఉంచాలన్నా ఇంకా తగ్గించాలా అనేది దాని మీద ఉంటుంది. అది అన్నీ ఇప్పుడు మనం అక్కర్లేదు. మళ్ళీ 1-2 రోజుల ముందు ఇదన్నీ అయిపోయినాక దాని యొక్క వార్తల గురించి మనం డిస్కస్ చేయొచ్చు. మళ్ళీ 8కి ఢిల్లీ రిజల్ట్స్ వస్తాయి, ఎలక్షన్స్. అంటే ఇవన్నీ రిజల్ట్స్ పాజిటివ్ ఉండి ఢిల్లీ మళ్ళీ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనే దాని బదులు ఇవన్నీ కూడా జరిగినాయి అనుకో, ఇన్వెస్టర్ ఏం చేయాలి అంటే సింపుల్గా మహాకుంభమేళా నడుస్తుంది. మహాకుంభమేళాకి సంబంధించి రైల్వే సెక్టారు, హోటల్ సెక్టారు, ఆటో సెక్టారు, అంటే డ్రోన్లు, రెండోది సీసీ కెమెరాలు, ఫుడ్కి సంబంధించి, మ్యాన్ పవర్కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీకి సంబంధించి, పొల్యూషన్ లేకుండా ఉన్నటువంటివి, ఇవన్నీ అంటే మ్యాన్ పవర్, ఇన్ని సెక్టార్లు కూడా మహాకుంభమేళా కోసం అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. అంటే ఏంది, ప్రతి షేర్ కూడా ఏదైతే ఉందో సేల్స్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది, షేర్స్ మాత్రం పడుతూ ఉన్నాయి. మన పని ఏంటిది, ఏవైతే పాజిటివ్ ఉన్నాయో ఆ న్యూస్ని కనుక ఇప్పుడు కనుక చేస్తే మళ్ళీ బడ్జెట్ అయిపోయి రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ 8th రిజల్ట్స్ కనుక అయిపోతే మళ్ళీ మన మార్కెట్లో ఆల్ టైమ్ హై కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ 2024లో ఒకసారి ఆల్ టైమ్ హైకి పోవడం జరిగింది సెప్టెంబర్ ఆ టైంలో. తర్వాత మళ్ళీ ఇప్పుడు దాటే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరైతే ఓపిక్గా షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్గా వాల్యూ ఉన్న స్టాక్స్, ఇంకొకటి ఏంటి ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరిగింది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 2-3 months నుంచి మార్కెట్ అంతా కొంచెం అవును వాలిటాలిటీ ఉంది. అవును, ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో దెబ్బతినని ఇన్వెస్టర్లు కొంచెం రైట్ ఆందోళన ఉన్నారు. ఇన్ని ఈవెంట్స్ ఉండేసరికి ఎలా ఉంటుంది సార్? ఎలా ఏం లేదు, మీరు అన్నట్టుగా అంతకుముందే $60 బిలియన్ రూపాయలు మనోళ్ళు లాస్ అవ్వడం జరిగింది. అంటే గత 3-4 నెలల నుంచి కంటిన్యూగా మార్కెట్ పడితే 600 కోట్ల రూపాయలు మన కరిగిపోవడం జరిగింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్, మార్కెట్ వాల్యూలో మన షేర్లు తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టర్లు అంతా కూడా లాస్లోనే ఉన్నారు. అంటే చిన్న ఇన్వెస్టర్ కాకపోతే వెయిట్ చేసే వాళ్ళకి, ఉండే వాళ్ళకి ఇక్కడ ఎవరికి వస్తుంది లాస్ అంటే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఎటువంటిది ఏం కాదు. ఎవరైతే కొత్తగా దిగిన వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఏమవుతుంది, కరోనా తర్వాత ఎవరైతే ఎంటర్ అయినరో ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు కొన్నా తగిన మళ్ళీ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదంతా ఏమోలే మళ్ళీ పెరుగుతుంది అని అనుకుంటారు. కానీ వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో ప్యానిక్ అవ్వటం, వాళ్ళు లాసులు బుక్ చేయటం, F&Oలో కూడా అవన్నీ స్క్వేర్ ఆఫ్లు అయిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సింపుల్గా ఏం లేదు, ఒక చిన్నదనమాట. ఇప్పుడు ఎండాకాలంలో మామిడి చెట్టు ఉగాది టైంలో మామిడి ఆకులు రాలిపోతే మామిడి చెట్టు లేదా ఇక ఉంది. మళ్ళీ ఉగాది రాగానే కొత్త ఆకులు వస్తాయి. కొత్త ఆకులు వస్తే చెట్టు ఉన్నట్ట కాదు. మార్కెట్ పడ్డా కానీ ఏమీ కాదు. వాల్యూ ఉన్న స్టాక్స్, మంచి స్టాక్స్, థర్డ్ క్వార్టర్ Q3 రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ Q3 రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఆటోమేటిక్ మంచిగా ఉన్నాయి చూసుకొని, వాల్యూ ఉన్నాయి చూసుకొని కనుక చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ఈవెంట్స్ అంటే ట్రంప్ ఈవెంట్ అనుకోండి, బడ్జెట్ ఈవెంట్ అనుకోండి, ఎలక్షన్ రిజల్ట్స్ అనుకోండి, క్రెడిట్ పాలసీలు అనుకోండి, ఇవన్నీ అయిపోతే మళ్ళీ మొత్తం క్లీన్ అనమాట. మహాకుంభమేళా కూడా అయిపోతుంది. ఆ డేటా వస్తుంది. ఆ డేటాతోటి ఏ కంపెనీలకి ఎంత బెనిఫిట్ వచ్చిందో తెలిసిపోద్ది. వాటిని బట్టి మళ్ళీ మనము చేయొచ్చు. సార్ ఇది మళ్ళీ ట్రేడింగ్ సార్ F&O పరిస్థితి, F&O మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే దాన్ని అవాయిడ్ చేయడం కోసం, కొత్త వాళ్ళని F&O నుంచి పంపించడం కోసం. ఎందుకోసం అంటే F&Oలో ఏదైతే జరుగుతుందో 100లో 90% మంది లాస్ అవుతుర్రు. ఆప్షన్స్ అనుకోండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనుకోండి, అంటే కాల్ ఆప్షన్ అని, పుట్ ఆప్షన్ అని, ఈ ఫ్యూచర్స్లో ఎప్పుడైతే లాస్ అవుతుర్రో ఆ లాస్ని వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అంతకుముందు సెబీ వాళ్ళు అనుకోండి, రిజర్వ్ బ్యాంక్ అనుకోండి, ఎన్ని హెచ్చరికలు చేసినా కానీ వాళ్ళెవరు పోగొట్టుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో అవన్నీ తగ్గిపోయినాయి. ఆల్రెడీ అన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. ఆటోమేటిక్గా ఇప్పుడు అమౌంట్ కూడా F&O పొజిషన్స్ అని కూడా తగ్గిపోవడమే జరిగింది. అంటే చిన్నగా వాళ్ళు దూరంగా జరిగిపోతుర్రు. ఇన్వెస్టర్గానే ఉందాము, ఉన్న పైసలు కాపాడుకుందాము, లేదు లాంగ్ టర్మ్లో SIPలో, ETFలో, మ్యూచువల్ ఫండ్స్లోనే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కుందాము, లేదు ఒక మంచి అడ్వైజర్ చూసుకొని ఆయన అడ్వైస్ తోటి చేద్దామనే వాళ్ళు ఇప్పటికీ అవేర్నెస్ రావటం జరిగింది. ఓవరాల్గా ఆందోళన చెందొద్దు, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటివి రావు. ఎప్పుడైనా కానీ అంటే చిన్న ఉదాహరణ, బోర్ ఎప్పుడు వేస్తారంటే ఎండాకాలంలోనే బోర్ వేసుకుంటారు. మామూలు అప్పుడు వర్షాకాలంలో బోర్ వేయరు. అలానే షేర్ మార్కెట్ ఎప్పుడైతే పడతాయో వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా పడ్డాయి. ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక మనం గుర్తుపట్టి కొనుక్కుంటే మళ్ళీ ఆ రేట్లు రావు. ఎందుకంటున్నంటే కరోనా టైంలో
అన్నీ మ్యూచువల్ ఫండ్స్ 10% పడిపోయినాయి. అంటే 100 రూపాయల విలువ 10-15 రూపాయలకు పడిపోయినాయి. మరి తర్వాత ఇక అసలు దొరకలే. ఆ రేట్లు లేవు, ఆ ప్రైసులు లేవు, ఆ ఇండెక్స్ లేదు, ఆ సెన్సెక్స్ లేదు. అందరూ మిస్ అయిపోయినాయి అని అనుకునే బదులు వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాకపోతే వెయిట్ చేయాలి. ఎందుకోసం ఈ ఈవెంట్స్ అన్నీ, ఎలక్షన్స్ అనుకోండి, అదే ట్రంప్ ప్రమాణ స్వీకారం, మన ఢిల్లీ రిజల్ట్స్ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వెయిట్ చేస్తే మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ మన మార్కెట్లు మంచిగానే ఉంటాయి. ఎందుకోసం అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిపోతే ఆయన 4 సంవత్సరాలు ఉంటాడు, మనం 5 సంవత్సరాలు ఉంటాం. 1 ఇయర్ అయిపోయినా ఇంకా 4 సంవత్సరాలు మనం ఉంటాం. అంటే ఏ గవర్నమెంట్ అయినా షేర్ మార్కెట్కి ఎగనెస్ట్ ఉండదు, షేర్ మార్కెట్కి పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే మధ్యలో అప్ అండ్ డౌన్లు, ఒడిదుడుకులు ఉండటం, చర్యలు ఏం తీసుకోవాలి, దానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి తగ్గ అనేది ఆలోచించడం జరుగుతుంది. మార్కెట్ పడగానే మనకే కాదు, ఇన్వెస్టర్గా ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి, వాళ్ళందరికీ కూడా ఒక విధమైన ఉంటుంది. ఎందుకు పడుతుంది, ఏం జరుగుతుంది, ఎఫ్ఐలు అమ్ముతుర్రు, ఎందుకు అమ్ముతుర్రు, మరి వాళ్ళు అందరూ మళ్ళీ రావాలంటే ఏం చేస్తే మళ్ళీ వాళ్ళు రావడం అవుతుంది. పెట్టుబడులు ఏవైతే విదేశీ వాళ్ళు మన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే ఏం చేస్తే పెట్టుబడి పెడతారు అని వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. ఇవన్నీ రొటీన్గా జరిగేటటువంటి క్రమంలో ఇది ఒక భాగం.